హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ, సబ్ ఫర్టిలిటీ కపుల్స్లో, పిల్లలు పుట్టడానికి ఇబ్బందిగా ఉండే కపుల్స్లో ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎటువంటి టెస్ట్లు ఉంటాయి అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ఫర్టిలిటీ గురించి, ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆడవాళ్ళల్లో, మగవాళ్ళలో ఫస్ట్ మగవాళ్ళ గురించి చెప్తాను. ఎందుకంటే వీళ్ళల్లో 1-2 రకాల టెస్టులు మాత్రమే ఉంటాయి. సో మగవాళ్ళలో ఏంటి అని అంటే, చాలా మంది పేషెంట్స్ హస్బెండ్ వైఫ్ బాగానే కలిసి ఉంటున్నాం కదా మేడం, మాకేం ప్రాబ్లమ్స్ లేరు అని స్కిప్ చేసేస్తారు. మగవాళ్ళు అసలు టెస్టులు కూడా చేసుకోరు. కాకపోతే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం వేరు, సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరు. ఇవి రెండు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇవాళ రేపు ఆడవాళ్ళకి ఎంతైతే కామన్గా ఉంటుందో ఫర్టిలిటీ ఇష్యూస్, మగవాళ్ళల్లో కూడా అంతే కామన్గా, నిజం చెప్పాలంటే ఇంకెక్కువ డే బై డే ఎక్కువైపోతుంది మేల్స్లో కూడా. సో మనకి మేల్స్లో ఎటువంటి టెస్ట్లు ఉంటాయి అని అంటే, ఒక రకమైన టెస్ట్ ఉంటుంది, దట్ ఈస్ సీమన్ అనాలిసిస్. సో ఈ సీమన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే, మినిమం హస్బెండ్ వైఫ్ కలవకుండా 3 to 7 days గ్యాప్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇలా గ్యాప్ నుండి ప్లాన్ చేసుకున్నప్పుడు మీ సీమెన్ టెస్ట్ ఇచ్చినప్పుడు సీమెన్ బాగుందా, నార్మల్గా ఉందా, మైల్డ్గా ఏమైనా డీరేంజ్మెంట్స్ ఉన్నాయా అన్నది, లేదంటే బాగాలేదా అన్న దాని గురించి మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే ఈ సీమెన్ అనాలిసిస్ రిపోర్టు ఒక్కసారి మాత్రమే ఇచ్చి బాగుందా బాగాలేదా అని చెప్పడానికి ఉండదండి. మినిమం అబ్నార్మల్ రిపోర్ట్ అయితే మినిమం 2 times 4 వారాల గ్యాప్లో మినిమం ఇంకొకసారి రిపీట్ చేసి, అప్పుడు కూడా అబ్నార్మల్ ఉంది అని అంటే ఎస్ అబ్నార్మల్గా ఉంది అని కన్ఫర్మ్ చేస్తాము. సో మీకు ఏ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉన్నాయి దాన్ని బట్టి ఫర్దర్గా ఇంకేమన్నా టెస్టులు చేయాలా, ఈ సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉంటే కల్చర్ సెన్సిటివిటీ అనే టెస్ట్ ఏమైనా చేయాలా, లేదు అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి అయినా కూడా మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు, రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతుంది, లేదంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి, ఇలాంటి వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే ఇంకొక అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. అదేం టెస్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే, యూజువల్గా మగవాళ్ళల్లో ఈ సీమెన్ కౌంట్, కదలికలు, షేప్ నార్మల్గా ఉన్న క్వాలిటీ, జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అనేది కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రేక్ డౌన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఏజ్ ఎక్కువ అవుతున్నా కొద్దీ, షుగర్ ఉన్నా కొద్దీ, ఇన్ఫెక్షన్లు ఉన్నా కొద్దీ, స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు ఉన్నా కొద్దీ, లేదు బీపీకి, హైపర్ టెన్షన్కి, ఇంకా వేరే దానికన్నా ఫిట్స్ కన్నా ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా, లేదు అంటే వారికోసిల్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ అబ్స్టినెన్స్ అంటే చాలా మటుకి హస్బెండ్ వైఫ్ చాలా అన్ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు, 2 monthsకి 1 monthకి ఒకసారి కలుస్తున్నారు, లేకపోతే సీమెన్ బయటికి తీయట్లేదు, ఇలాంటి వాళ్ళల్లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్, బాడీలో డిఫరెంట్ స్ట్రెస్సెస్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ అనేది డైరెక్ట్గా స్పర్మ్ మీద యాక్ట్ చేసి జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇలాంటి జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ ఎవరికైనా ఉంటుంది. కాకపోతే 100 spermsలో 10 to 15 sperms బ్రేక్ డౌన్ ఉండడం ఈజ్ నార్మల్. 15 sperms కన్నా ఎక్కువ మటుకి బ్రేక్ డౌన్ ఉంటే అలాంటి స్పర్మ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు, ఇలాంటి హిస్టరీ మీకు ఏమన్నా ఉంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఇది స్పర్మ్ టెస్టే అండి, బ్లడ్ టెస్ట్ ఏమీ కాదు. సో ఇది స్పర్మ్ టెస్టే, మీ సీమెన్ అనాలిసిస్లో చేసే టెస్టే. ఈ టెస్ట్ ద్వారా మీకు ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఒకవేళ ఎక్కువ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మగవాళ్ళల్లో చేసే టెస్ట్లు. కొంతమందికి స్పర్మ్ కౌంట్స్ కంప్లీట్గా 0 ఉంటే, లేదంటే స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, అంటే 5 million కన్నా తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్స్ ఏమన్నా తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తారు. అంటే FSH, LH, టెస్టోస్టెరాన్, ఇలా కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తారు. లేదు స్పర్మ్స్లో ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే షుగర్ టెస్ట్, స్పర్మ్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ ఇలా చేస్తారు. కొంతమందికి స్పర్మ్ కంప్లీట్గా 0 ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే టీజా, మైక్రోటీజా ఇలాంటి టెక్నిక్స్ వల్ల మీకు కంప్లీట్గా 0 ఉన్నా కూడా మీ స్పర్మ్ బయటికి తీసి, నీడిలేసి బయటికి తీసి, ఇలాంటి స్పర్మ్ ఇక్సీ పద్ధతిలో మీకు ఒక బేబీని అందించే టెక్నిక్ మా దగ్గర ఉంది. కాకపోతే ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ వల్ల మీకు స్పర్మ్ కౌంట్ 0 ఉన్నట్టయితే ఇలాంటి కండిషన్ మీకు పుట్టబోయే బేబీస్కి కూడా వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. సో మరి ఎలా మేడం, ఇలా మా పుట్టబోయే బేబీస్కి కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎలా అంటే, మరి ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది
ఉంది ఇలాంటిది అంటే యూజువల్గా ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి, స్పర్మ్ కౌంట్ 0 ఉండే, అందులో 5 to 10 మెంబర్స్కి జెనెటిక్ ఇష్యూస్ వల్ల స్పర్మ్ కౌంట్ 0s ఉంటాయి. సో ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ని మనం తెలుసుకోవాలి అంటే కేరియోటైపింగ్, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని 2 జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి. సో ఈ టెస్ట్లు పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా చూసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఎలా, మరి మాకు పాజిటివ్ ఉంది, జెనెటిక్ కండిషన్స్ వల్ల స్పర్మ్ 0 ఉంది, మా పుట్టబోయే బేబీస్కి ఎలా అవాయిడ్ చేయాలి ఇది అని అంటే, ఇలాంటి స్పర్మ్ తోటి తయారీ అయిన బేబీస్ని టెస్ట్ చేసి ఇలాంటి ప్రాబ్లం లేని బేబీని తిరిగి మీ గర్భసంచిలో పెడతాం. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అంటే మీకు జెనెటిక్ టెస్టులు చేసి మీ స్పర్మ్ని టీజా ద్వారా తీసి, మైక్రోటీజీ ద్వారా తీసి, ఇక్సీ పద్ధతిలో మీకు బేబీని తయారు చేసి, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ టెక్నిక్ ద్వారా ఆ బేబీని టెస్ట్ చేసి అలా నార్మల్గా ఉన్న బేబీనే మీ గర్భసంచిలో పెట్టే టెక్నిక్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఇది మగవాళ్ళల్లో మనం చేసే టెస్ట్. ఫస్ట్ బేసిక్ సీమన్ అనాలిసిస్. ఒకవేళ సీమన్ అనాలిసిస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, రికరెంట్గా అబార్షన్స్ అయిపోతున్నాయి, ఇలాంటి వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. లేదు సీమన్ అనాలిసిస్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది అంటే కల్చర్ సెన్సిటివిటీ. లేదు సీమన్ అనాలిసిస్లో స్పర్మ్స్ ఉన్నాయి కానీ బాగా తక్కువగా ఉన్నాయి, లేదు స్పర్మ్స్ కంప్లీట్గా 0 ఉన్నాయి అని అంటే జెనెటిక్ టెస్ట్లు, లేదు అంటే హార్మోన్ టెస్ట్లు, లేదు అంటే అల్ట్రాసౌండ్ స్క్రోటం. ఇలా అల్ట్రాసౌండ్ స్క్రోటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అంటే వారికోసిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది, లేదు స్పర్మ్స్ బయటకు వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఇది మగవాళ్ళల్లో మనం కామన్గా చేసే టెస్ట్లు. సో ఇది నెక్స్ట్ మనం ఆడవాళ్ళ విషయం దానికి వస్తాం. సో ఆడవాళ్ళల్లో ఏమేమి టెస్టులు చేస్తారు అని అంటే, ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు బేస్ లైన్ హిస్టరీ తీసుకొని మనం స్కానింగ్ చేస్తాం. సో ఆడవాళ్ళల్లో ఏముంటుంది, గర్భసంచి, ట్యూబ్స్, ఎగ్ బ్యాగ్స్. సో మనం స్కానింగ్లలో ఫస్ట్ గర్భసంచి ఎలా ఉంది, దాని సైజు షేప్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. పీరియడ్స్ వచ్చిన 10 to 15 days మధ్యలో మీ పొర అనేది ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉండాలి. సో ఇలా పొర అనేది 8 mm ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉందా లేదా, ఇలాంటి ప్యాటర్న్లో ఉన్నప్పుడు మనం 3D స్కాన్ చేసి మీ గర్భసంచి షేప్ అంతా బాగుందా, అడ్డు పొరలు ఉన్నాయా, పులిపురులు ఉన్నాయా లోపల, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి ఏ సైజులో ఉన్నాయి, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అన్నది కంప్లీట్గా 3D స్కానింగ్ చేసి గర్భసంచి గురించి ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఇది గర్భసంచి గురించి. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఎగ్ బ్యాగ్స్. సో ఈ ఎగ్ బ్యాగ్స్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే రోజు మనకి కరెక్ట్గా ఒక బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ అనేవి వస్తాయండి. సో యూజువల్గా 8 ఎగ్స్ నార్మల్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి 8 ఎగ్స్ అనేది అంటే 16 ఎగ్స్, ఇటు ఓవరీలో 8 ఎగ్స్, ఇటు ఓవరీలో 8 ఎగ్స్, 16 ఎగ్స్ అనేవి మనం చూస్తుంటాం. ఎవరికైతే ఎగ్స్ చాలా కనిపిస్తున్నాయి అంటే బాగా మల్టిపుల్ సిస్ట్ల లాగా ఉన్నాయి అంటే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది. లేదు చాలామందికి ఇవాళ రేపు ఎగ్స్ అనేవి చాలా తక్కువైపోతున్నాయి అంటే 8 ఉండాల్సిన ఎగ్స్ 6, 4, 2, 3, 1 అనేది గమనిస్తున్నాం. ఇది ఏజ్ ఎక్కువైతున్నా కొద్దీ ఎవరికైనా ఎగ్స్ తగ్గాల్సిందే. ఆఫ్టర్ 30 years ఎగ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 35 years తర్వాత డ్రాస్టికల్గా తగ్గిపోతాయి. 3, 2, 1 ఎగ్స్ ఉంటాయి. ఇలాంటి ఆఖరి ఎగ్స్లో క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ చేసి మీకు ఎగ్స్ నార్మల్గా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, మీరు ఏ కేటగిరీ కింద వస్తారు, నార్మల్ రెస్పాండరా, హై రెస్పాండరా, లేకపోతే లో రెస్పాండరా అన్నది దాని గురించి మాకు ఒక అందాజా ఎస్టిమేట్ ఉంటుంది. ఇది ఎగ్ బ్యాగ్స్ గురించి. ఎగ్ బ్యాగ్స్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఏమైనా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉందా, ఈ ఎగ్ బ్యాగ్స్కి గర్భసంచికి మధ్యలో అతుకులు అడేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఫస్ట్ టైం స్కాన్ చేసుకున్నప్పుడు చూసుకుంటాం. ఇంకా థర్డ్ విషయం ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ విషయంకి వస్తే ట్యూబ్స్ జనరల్గా నార్మల్గా హెల్దీగా ఉంటే మనకి స్కానింగ్లలో కనిపించవండి. సో ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్స్. ఇవి స్కానింగ్లలో ట్యూబులు బాగున్నాయా, ట్యూబులు ఓపెన్గా ఉన్నాయా అన్నది స్కానింగ్లలో కనిపించవు. ట్యూబ్స్లో బాగా ఇన్ఫెక్షన్స్ ఉండి వాపులు ఉంటే మాత్రమే మనకి స్కానింగ్లలో కనిపిస్తుంది. మరి ట్యూబ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ట్యూబ్స్కి సపరేట్ ట్యూబల్ టెస్ట్ ఉంటాయి. ఈ ట్యూబల్ టెస్ట్ 3 రకాలు. ట్యూబల్ టెస్ట్ హెచ్ఎస్జి అంటే ఎక్స్రేతో కూడుకున్నది, ఎస్ఐఎస్ అంటే మనకి అల్ట్రాసౌండ్ తోటి కూడుకున్నది, లేదు లాప్రోస్కోపీ అంటే డైరెక్ట్గా కెమెరా వేసి మైన్యూట్ సర్జరీ అండర్ అనస్థీషియా కెమెరా వేసి ట్యూబ్స్ అంతా హెల్దీగా ఉందా అన్నది డైరెక్ట్గా కళ్ళతో చూసేది. ఇవి 3
ట్యూబల్ టెస్ట్ యూజువల్గా పీరియడ్ వచ్చిన 5th డే నుంచి 10th డే మధ్యలో చేస్తాం. సో ఇది గర్భసంచి, ట్యూబ్స్, ఇంకా ఎగ్ బ్యాంక్స్, ఈ మూడింటి గురించి మనం అల్ట్రాసౌండ్లో తెలుసుకునే దానికి ఉంటుంది. మరి బ్లడ్ టెస్ట్ ఎట్లా ఉంటాయి ఆడవాళ్ళకి అని అంటే, పీరియడ్ వచ్చిన 2వ రోజు మనకి యూజువల్గా FSH, LH, E2 అంటే ఆడవాళ్ళకి ఎవరికైతే PCOD ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందా అని తెలుసుకోవడానికి, LH హార్మోన్ చాలా ఎక్కువగా ఉందా అని తెలుసుకోవడానికి ఇలాంటి హార్మోన్స్ అడ్వైస్ చేస్తాం. లేదు ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎగ్స్ క్వాలిటీ ఏమైనా తక్కువగా ఉందా, ఎంత క్వాలిటీ తక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ FSH, LH హార్మోన్స్ అనేవి అడ్వైస్ చేస్తున్నాం. ఇవి పీరియడ్ వచ్చిన 2వ రోజు మాత్రమే చేసే టెస్ట్. ఇంకొక టెస్ట్ చాలా కామన్గా మనం ఏం చేస్తాము అంటే AMH, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఎగ్ బ్యాంక్స్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇస్తుంది. ఎగ్స్ ఎక్కువ ఉన్నాయా, ఎగ్స్ తక్కువగా ఉన్నాయా, PCOD ఉందా, నార్మల్గా ఉందా, ఎగ్స్ తక్కువగా ఉన్నాయా, అందాజుగా మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అన్నది చాలా క్లియర్ కట్గా మనకి AMH టెస్ట్లో మనకు తెలుస్తుంది. దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి టైం ఉందా, సపోజ్ AMH 3 కన్నా ఎక్కువగా ఉందనుకో మనకి టైం ఉంది, ఎస్ వీ స్టిల్ హ్యావ్ టైం. లేదు AMH 2 to 3 మధ్యలో ఉంది అని అంటే మనకి ఇంకా టైం లేదు, వీ షుడ్ స్టార్ట్ నౌ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అని అర్థం. AMH 2 కన్నా తక్కువ ఉంది అని అంటే వీ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్ టు స్టార్ట్ ట్రీట్మెంట్స్ అనేవి తొందరగా తీసుకోవాలి. వీళ్ళల్లో పోస్ట్పోన్మెంట్స్కి పెద్ద స్కోప్ ఉండదు. ఇంకా పోస్ట్పోన్ చేస్తే ఎగ్స్ మరీ తక్కువైపోయి ఆఖరి ఎగ్స్లో క్వాలిటీ తక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ AMH 1 to 2 మధ్యలో ఉన్నంత మాత్రాన గబుక్కున వెళ్ళి IVF చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీ హిస్టరీ ప్రకారము, మీ హస్బెండ్ సీమన్ అనాలిసిస్ ప్రకారము, న్యాచురల్ మీ వయసు ప్రకారము న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చా, ఆల్రెడీ మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటా ఉంటే IUIs ఏమైనా అప్గ్రేడ్ అవ్వాలా అన్నది మీ ఫర్టిలిటీ డాక్టర్స్ మీకు చెప్తుంటారు. ఎవరికైతే AMH <1 ఉందో వీళ్ళు చాలా ప్రాబ్లమాటిక్ పేషెంట్స్ అండి. సో ఇలా ఎగ్స్ చాలా తక్కువ ఉంటే వీళ్ళల్లో ఎక్కువ టైం ఉండదు. IVF చేసినప్పుడు కూడా సక్సెస్ రేట్స్ అనేవి కొంత గార్డెడ్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళంత తొందరగా డెసిషన్స్ తీసుకోవాలి. మీ హస్బెండ్ సిమెన్ పారామీటర్స్ అన్నీ కంప్లీట్గా నార్మల్ ఉంటే బ్యాక్ టు బ్యాక్ 2 to 3 IUIs ట్రై చేయండి. లేదు అని అంటే మీ ఫర్టిలిటీ డాక్టర్స్ మీ హిస్టరీ ప్రకారం మీకు IVF అడ్వైస్ చేసి ఉంటే వీళ్ళంత త్వరగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే IVFలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటేనే మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువగా ఉంటాయి. అవి పెట్టినప్పుడు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఎగ్స్ తక్కువైతున్నా కొద్దీ, ఎంబ్రియోస్ తక్కువైతున్నా కొద్దీ సక్సెస్ రేట్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది AMH టెస్ట్ గురించి. ఇంకా ఏమి FSH, LH, E2, AMH మనం మాట్లాడుకున్నది. ఇంకా ఏమైనా టెస్ట్లు ఉంటాయా అంటే హార్మోనల్ టెస్ట్. హార్మోనల్ టెస్ట్ అంటే మీ థైరాయిడ్, మీ ప్రొలాక్టిన్, షుగర్స్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, వైరల్ స్క్రీనింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్లు మనం చేస్తుంటాం. సో ఇవి జనరల్గా ఫర్టిలిటీ డాక్టర్స్ మీకు అడ్వైస్ చేసే ఫర్టిలిటీ టెస్ట్లు. యూజువల్గా ఫర్టిలిటీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు పీరియడ్ వచ్చిన 2nd డే వెళ్తే మీకు చాలా మటుకి బేస్ లైన్ స్కాన్స్లో ఎగ్స్ ఎలా ఉంది, మీ గర్భసంచి ఎలా ఉంది, మీ హార్మోన్స్ ఎలా ఉంది, మీ హిస్టరీ ప్రకారం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, హస్బెండ్స్ కూడా వెళ్ళేటప్పుడు 3 days గ్యాప్ పెట్టుకొని వెళ్తే మీకు సంబంధించిన టెస్ట్లన్నీ కూడా ఒకే రోజులో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ ఫర్టిలిటీ టెస్ట్ల గురించి. స్పెసిఫిక్గా ఏదైనా టెస్ట్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు us. We will get back to you. Thank you.